ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుని అత్యంత కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఒక్కొక్కసారి పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, మనుషులు మీకు వ్యతిరేకంగా లేవచ్చు, మీ శరీరమే మీకు శత్రువుగా మీకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ భయపడొద్దు, ఎందుకంటే మీ పక్షంగా పోరాడడానికి ప్రభువు ఉన్నారు. అందుకే ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. నా ప్రభువు యొక్క ఆశ ఒక్కటే, మీరంతా కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని, అదేవిధంగా అన్ని విషయాలు మీరు వర్ధిల్లాలని, మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవాలని, ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని గురించి అదే విధంగా ఆశించి ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కామెంట్స్ అన్ని చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే మీరు మీ సమస్యలన్నిటి కొరకు ప్రభు సన్నిధిలో పోరాడండి. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరు ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక బంధకాల్లో ఉన్నా, ఏ శోధన మీ ఎదుట ఉన్నా తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించబోతున్నారు, మీ కుటుంబాన్ని దర్శించబోతున్నారు. మీరు నమ్మినట్లయితే అనేక అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 68వ అధ్యాయము 20వ వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన మీరు ఏ లోయ గుండా వెళ్తున్నారో, ఏ మరణపు అంచుల గుండా వెళ్తున్నారో మీ హృదయాన్ని పరీక్షిస్తున్న దేవుడు, మీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మరణము తప్పించడం నా వశంలో ఉంది. కాబట్టి మరణకరమైన పరిస్థితులు ఏవి నీ జీవితంలో ఉన్నా, నీ కుటుంబంలో ఎవ్వరు మరణకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నా భయపడదు. అది శారీరక మరణమైనా తప్పిస్తాను. ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నా నేను తప్పిస్తున్నానని ఎంతగానో కలవరపడుతూ ఈ ఉదయాన్ని మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వట్టిని ఈ మాట నీకు తెలియజేయడం లేదు, కానీ మరణపు ముళ్ళును విరిచిన, మృతులను సజీవులుగా చేయగలిగిన, మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినమున సజీవునిగా లేచిన, మరణాన్ని ఓడించిన ప్రభు నీకు చెప్తూ ఉన్నారు. మరణము ఆయనను పాతాళంలో బంధించి ఉంచలేకపోయింది. సమాధి ఆయనను లోన ఉంచుకొనలేకపోయింది. సమాధి తెరవబడింది. ఆయన సజీవునిగా లేచాడు. అంత శక్తి కలిగిన ప్రభు ఈరోజు నీ మరణాన్ని కూడా విడిపించగలడు. మరణం తప్పించుట ఆయన వశంలో ఉంది. నీ కుటుంబంలో ఎవరు మరణకరమైన పరిస్థితిలో ఉన్నారో వారిని తప్పించబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించండి. దేవుని పాదాలు పట్టుకోండి. తండ్రి, నీ మాట ఎప్పటికీ నిరర్థకం కాదయ్యా. మీరు మాట ఇచ్చారంటే నెరవేర్చే దేవుడవు. ఇదిగో ఈరోజు మాట ఇచ్చారు, మరణం తప్పిస్తున్నానని. అవును తండ్రి, నీకు మాత్రమే సాధ్యమయ్యా. మృతులను సజీవులుగా చేసే దేవుడవు. లేని వాటిని ఉన్న వాటికే పిలిచే దేవుడవు. ఇదిగో నా కుటుంబాన్ని నీ చేతులు పెడుతున్నా, నా బిడ్డల్ని నీ చేతులు పెడుతున్నాను అని ఎవరైతే మరణపు అంచుల్లో ఉన్నారో ఈ ఉదయాన ప్రభుపై ఆధారపడండి. మరణములో నుండి జీవములోనికి దాటించే శక్తి ఆయనకుంది. నీ మరణాన్ని తీసివేయబోతున్నాడు. ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నావా? భయపడద్దు. ప్రభు నిన్ను తిరిగి బ్రతికిస్తాడు. ఆత్మీయంగా పడిపోయి శారీరకంగా కూడా నలిగిపోతున్నావా? నేను ఇక బ్రతకటం ఎందుకని అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు నిన్ను బ్రతికిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. బ్రతికించే దేవుడైనా, ఆయనను ఆశ్రయించిన వారందరినీ బ్రతికిస్తాడు. ఆయన
ఎవ్వరిని విడిచిపెట్టడు. పక్షపాతంతో అనేక సంవత్సరాలను బాధపడుతూ మంచానికే పరిమితమై ఇక మరణం తప్ప ఏ ఆశ నాకుంది, మరణం ఒక్కడే నా కొరకు ఎదురు చూస్తుందని నిరాశలో, నిస్పృహలో, జీవం లేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని విశ్వాసంతో ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆయనను బ్రతికించడానికి ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఒక్క మాట సెలవిచ్చాడు ఆయన, నీ పాపములు క్షమించబడ్డాయి, పరుపెత్తుకుని లేచినాడు అని. వెంటనే కాళ్ళు శక్తి పొందుకున్నాయి, చేతులు శక్తి పొందుకున్నాయి. ఎక్కడైతే జీవాన్ని కోల్పోయాడో, ఎక్కడైతే శక్తిహీనుడిగా మారిపోయాడో అవన్నీ కూడా తిరిగి జీవంతో నింపబడిపోయాయి. అద్భుతకరమైన శక్తిని పొందుకుని దేవుని శక్తి చేత లేచి పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. అదేవిధంగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చి వెనుక నుండి ప్రభు వస్త్రపు చింగ ముట్టుకుంది. ఆ స్త్రీకి ఇంకా ఏ ఆశ లేదు, ఆశలన్నీ కోల్పోయింది, ప్రయత్నాలన్నీ అయిపోయాయి, డాక్టర్స్ అందరూ అయిపోయారు. ఇక హోప్లెస్ అయిపోయి ఏ హోప్ లేక మరణం కొరకు ఎదురు చూస్తుంది. ఆ సమయంలో ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చింగ ముట్టుకుంది. వెంటనే ఆ సెకండ్లోనే స్వస్థత పొందుకుంది. ఆ సెకండ్లోనే రోగం దాటిపోయింది, మరణము దాటిపోయింది. అద్భుతకరమైన దేవుని శక్తి చేత నింపబడింది. స్వస్థతతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీవే మరణకరమైన స్థితిలో ఉన్నా నిన్ను మరణం నుండి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఉదయాన ఏ మరణకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా, ఏ దాటలేని పరిస్థితిలో, ఏ మరణకరమైన పరిస్థితిలో మీరు వెళ్తూ ఉన్నా దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. తండ్రి, ఈ శరీరము మరణం అయిపోతున్నా పర్వాలేదు, నా ఆత్మ రక్షించబడాలి. నా బిడ్డల శరీరం మరణానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ అంతకంటే ముందు వారి ఆత్మ రక్షించబడాలయ్యా. నా భర్త మరణం అయిపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఆత్మ రక్షించబడాలయ్యా. నా భార్య మరణానికి వెళ్ళిపోతున్నా పర్వాలేదు, కానీ ఆమె ఆత్మ రక్షించబడాలి. ఇదిగో తండ్రి, ఈ మరణకరమైన వ్యాధి నన్ను విడిచిపెట్టకపోయినా, నా శరీరం ఏమైపోతున్నా, మరణ పరిస్థితులకు వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నా ఆత్మ నశించిపోకూడదయ్యా. నా ఆత్మ రక్షించబడాలి. ఇదిగో నా జీవితానికి సమర్పించుకుంటున్నాను తండ్రి. మరణమైన జీవమైన ఏదైనా పర్వాలేదు, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, మరణమైతే లాభమే అని దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ రోజున ఆయన సన్నిధిలో మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ తాకబోతూ ఉన్నారు. మెట్టలైన పల్లమైన మరణమైన జీవమైన, మెట్టలైన పల్లమైన మరణమైన జీవమైన, నాగలిపై చీవేసి వెనుతిరుగన్, నాగలిపై చీవేసి వెనుతిరుగన్, నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. ఈ ఉదయాన్ని అందరం కూడా అవునయ్యా, మరణమైన జీవమైన నీతోటేనయ్యా, చావైన బ్రతుకైన నీ కొరకేనయ్యా అని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు, సజీవులుగా నిలవబెట్టించినందుకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మరణం తప్పించుట నా వశంలో ఉంది, భయపడొద్దని. పరిశుద్ధాత్ముడా, ఎంతమంది మరణం కొరకు భయపడుతున్నారో, నా చివరి ఘడియలు ఎలా ఉంటాయో, నేను ఎలా మరణిస్తాను, ఏ వ్యాధితో మరణిస్తానో, పరలోక రాజ్య వారసుడిగా అవుతానో లేదో, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానేమో, దేవుని ఎదుట నేను సరిగా ఉన్నానో లేదో అని ఎంతమంది నిర్జీవంతో ఉన్నారో, ఇటువంటి ఆలోచనలతో ఉన్నారో, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి హృదయంలో మీరు అద్భుత కార్యం జరిగించండి. వారి మనసులో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైన ఆలోచనలు యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో మరణకరమైన ప్రతి పరిస్థితిని గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో ఆత్మీయ మరణాన్ని గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో శారీరక మరణాన్ని గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో మరణానికి కారణమైన ప్రతి వ్యాధిని గద్దిస్తూ ఉన్నాను.
నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన యేసు నామములో ప్రతి శరీరము తిరిగి జీవముతో నింపబడునుగాక. ఈ ఉదయాన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారో వారి జీవితాలు ఆశ్చర్యకరం జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు అనేక మంది జీవితాలు మీరు బాగు చేస్తున్నందుకు, మరణ పడకపై ఉన్న వారిని అనేక మంది మీరు లేవనెత్తుతున్నందుకు, ఆ ఎండిపోయిన శరీరంలోకి ఇప్పుడే నీ జీవాన్ని పంపిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడే నిర్జీవంగా మంచంపై పడి ఉన్న ప్రతి ఒక్కరి శరీరాన్ని నీ శక్తి తాకునుగాక. పరిశుద్ధాత్ముడా, మీరు వాక్కును పంపగానే, నీ వాక్కు వారిని తాకగానే వారి శరీరము తిరిగి జీవంతో నింపబడుతుంది. మరి ముఖ్యంగా అనేక మంది సమస్యల్లో ఉండి, శోధనలో ఉండి ప్రార్థన వసతి కోరుతున్నారు కామెంట్స్ రూపంలో. అన్ని కామెంట్స్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నానయ్యా. ఎవ్వరు కూడా నిర్జీవంతో ఉండడానికి వీల్లేదు. ఎవరు ఆర్థిక బంధకాలు ఉండడానికి వీల్లేదయ్యా. ఎవరు అప్పుల్లో ఉండడానికి వీల్లేదయ్యా. ఎవరు పాపంలో నిలిచి ఉండడానికి వీల్లేదయ్యా. ఎవరు శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదయ్యా. ఎవరు వ్యసనాల్లో ఉండడానికి వీల్లేదయ్యా. ఎవరు శాపగ్రస్తమైన జీవితంతో నిలిచిపోయి ఉండకూడదయ్యా. గర్భఫలం లేదనే నిందతోనే ఎవరు ఉండకూడదయ్యా. వివాహం కాలేదనే నిందతో ఎవరు ఉండకూడదయ్యా. కోర్టు కేసెస్ నుండి విడిపించబడలేరిక అనే నిందతో ఉండిపోకూడదు తండ్రి. వారికి ఇక ఎప్పటికీ ఉద్యోగం రాదు, వ్యాపారం సరిగా చేయలేరు, వ్యవసాయం సరిగా అవ్వదు, వారి చేతి పనులు ఇక ఫ్లరిష్ అవ్వలేరు అని ఈ విధంగా దేనిని గూర్చైతే వారిని హేళన చేస్తున్నారో, దేనిని గూర్చైతే వారి విచారంతో ఉన్నారో, ప్రతి విషయాన్ని తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు, ప్రతి సమస్య నుండి విడిపిస్తున్నందుకు, తిరిగి జీవముతో నింపుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరి కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిర్జీవంగా ఉండి నిరాశలో ఉండి మాటలు విన్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చావే శరణ్యం అనుకుంటున్నావు కదా? లేదు, ప్రభువు నిన్ను జీవంతో నింపబోతున్నారు. దేవుని ఆశ్రయించి ఆయన పాదాల మీద పడు. అద్భుతం నీ జీవితంలో జరగబోతోంది. దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ ఆమెనని హృదయపూర్వకంగా విశ్వాసంతో చెప్పండి బిగ్గరగా. మీకు అనుకూలమైతే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.